భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో సోనాల మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ గణపూర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనాల్లో పశువుల అక్రమ కంటైనర్ బోధ్ గణపూర్ చెక్పోస్ట్ పోలీస్ సభ్యులు శనివారం ఉదయం పట్టుకున్నారు. కంటైనర్లో దాదాపు 37 పశువులున్నాయి. అందులో 30 నందులు, 4 దూడలు, 3 గోవులున్నాయి. పశువుల అక్రమ రవాణా మధ్యప్రదేశ్ గ్వాలియర్ నుండి హైదరాబాద్కు తరలిస్తున్నారని పశువుల యజమాని, లారీ డ్రైవర్, లారీ ఓనర్ మీద కేసు నమోదు చేసి పశువులను ఇచ్చోడలోని జయశ్రీరామ్ గోశాలకి తరలించినట్లు బోధ్ సిఐ వెంకటేశ్వరరావు, బోధ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదకరంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా ఈ తరలింపు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పశు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమంగా గోవులను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, హిందూ వాహిని సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకోసేపు మీద పెట్టావు సార్, కాలు మంచిగా గిడ పెట్టుకో. జాగ్రత్త. కాలు నువ్వేమో ఒకదాని మీద పెట్టి రక్తాలు కూడా వెళ్తున్నాయి. మామ ఈ దాంట్లో